సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో ఒప్పో రీనో 6Z ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క స్పెక్స్ మనకైతే అఫీషియల్గా అయితే తెలిసిపోయాయి. ఇంతకుముందు చూసినట్టయితే మనకు చైనాలో ఒప్పో రీనో 6, ఒప్పో రీనో 6 Pro, ఒప్పో రీనో 6 Pro Plus ఈ యొక్క 3 మొబైల్స్ మనకు లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఒప్పో రీనో 6 సిరీస్లో కానివ్వండి, 5 సిరీస్లో కానివ్వండి, వీళ్ళు 3 లేక 4 మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు మనకు ఒప్పో రీనో 5 సిరీస్లో చూసినా మనకు ఒప్పో రీనో 5Z రావడం అయితే జరిగిందనమాట. మనకు అవుట్ ఆఫ్ ఇండియాలో జెడ్ని జీ అని పిలుస్తూ ఉంటారు. ఇది కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే అక్కడే చైనాలో చూసినట్టయితే అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో మనకు ఒప్పో రీనో నుంచి ఒప్పో రీనో 6 మొబైల్ అయితే మనకు ఆఫీషియల్గా స్పాట్ అయితే అయిపోయింది. సో దీని యొక్క రూమర్స్ ప్రకారం ఈ యొక్క మొబైల్ మన ఇండియాలో కూడా ఖచ్చితంగా అయితే రాబోతుందన్నమాట. మరి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి ఏం లేదనేది ఈరోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ యొక్క వీడియోకి ఒక 50 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనకు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన ఒప్పో రీనో 5G మొబైల్ ఏదైతే ఉందో ఒప్పో రీనో 5Gకి అండ్ ఇప్పుడు రాబోయే ఒప్పో రీనో 6Gకి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఒకటి మీకు కెమెరా పరంగా అయితే ఉంటుందన్నమాట. అది ఫ్రంట్ సైడ్ కెమెరా కానివ్వండి, బ్యాక్ సైడ్ కెమెరా కానివ్వండి. ఆ తర్వాత మీకు స్టోరేజ్ పరంగా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇంచుమించు ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్పెసిఫికేషన్స్ మీకు ఒప్పో రీనో 5G ఎలా ఉంటుందో ఇది కూడా మీకు అదే రకంగా ఉండటం అయితే జరుగుతుందన్నమాట. 5G అంటే మీరు మళ్ళీ 5G అని కన్ఫ్యూజ్ అవుతారు. 5Z అని పిలుస్తాను. సో కొంచెం బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటో మాత్రం ఒప్పో రీనో 5Z అనమాట. 6Zది ఎలా ఉంటుందో ఇప్పటిదాకా మనకు ఆఫీషియల్గా అయితే రాలేదు. అది కూడా ఇంచుమించు మనకు సేమ్ ఈ యొక్క ఒప్పో రీనో 6 సిరీస్ ఎలా తీసుకొచ్చారో ఇది కూడా ఇంచుమించు సేమ్ డిజైన్తో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హౌవెవర్ మనకు డిజైన్ వచ్చేసి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఒకటి ఒప్పో బ్రాండ్కి, వివో బ్రాండ్కి మనం డిజైన్ నుంచి వాళ్ళకు ఎప్పుడు జడ్జ్ అయితే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు అంత మంచి డిజైన్తో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. మిగతా బ్రాండ్స్ రెడ్మీ, రియల్మీతో కంపేర్ చేసి చూసినట్టయితే వీళ్ళకి అట్రాక్షన్ మాత్రం మనకు మైండ్ బ్లోయింగ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ పరంగా ఒప్పోని, వివోని మాత్రం మనకు వేరే బ్రాండ్స్ బీట్ చేయలేదనే చెప్పుకోవచ్చు ఒక అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే. అండ్ ఆ తర్వాత ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే అప్కమింగ్ మొబైల్ ఒప్పో రీనో 6Z ఏదైతే ఉందో మీకు 6.43 ఇంచ్ తర్వాత వచ్చిన ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అది కూడా మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ విత్ కర్వ్ డిస్ప్లే సెటప్తో అయితే వస్తుందన్నమాట. సో కర్వ్ డిస్ప్లే అనేది ఈ రోజు రేపట్లో ఇంకా మంచి ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఈ యొక్క ఒప్పో రీనో 6Z మొబైల్ కూడా మీకు కంప్లీట్గా కర్వ్ డిస్ప్లే అయితే రావస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి ఒక మొబైల్ మీ చేయి జారి మీకు తెలియని సిచ్యువేషన్స్లో కింద పడినా సరే అంత తొందరగా పగిలే ప్రసక్తి అయితే అస్సలు ఉండవు. అంటే ఛాన్సెస్ వచ్చేసి చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క డిస్ప్లే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క మొబైల్కి మనకు సూపర్ AMOLED డిస్ప్లే ఇస్తాను కాబట్టి ఈ యొక్క వివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే ఎటువంటి హై అండ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇవ్వడం లేదు. జనరల్గా ఇచ్చే 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే దీనికి డిఫాల్ట్గా ఉండటం అయితే జరుగుతుందన్నమాట. హౌవెవర్ డిస్ప్లే మాత్రం మనకు ఖచ్చితంగా చాలా మంచి డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే పరంగా మాత్రం మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో వచ్చేసి మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రాబోతుందన్నమాట. మ్యాక్సిమం ఒక మొబైల్కి AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దానికి 199% దానికి మ్యాక్సిమం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. కాకపోతే కొంతమంది AMOLED డిస్ప్లే ఉన్నా సరే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు కదా బ్రో, అది ఎలా అని మీకైతే డౌట్ రావచ్చు. కాకపోతే సైడ్ ఎందుకు ఇస్తారంటే ముఖ్యంగా రెడ్మీ, రియల్మీకి అయితే మనం కంపేర్ చేసి చూద్దాం. మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్లో చూసినట్టయితే ప్రతి ఒక్కటి సూపర్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. కాకపోతే ఫింగర్ ప్రింట్ మాత్రం మనకు సైడ్ అయితే ఇచ్చారనమాట. నేను చెప్పిన ప్రకారం దానికి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు బడ్జెట్ని తక్కువ చేయడానికి మాత్రమే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఒకవేళ దానికి కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే మనకు రెడ్మీ నోట్ 10 Pro 16,000 లాంచ్ చేశారు కదా, ఇంకొక 3,000 అయితే ఎక్కువ ఉండేది. ఒక 19,000 రూపీస్ అయితే పడి ఉండేది అనమాట ఒకవేళ దానికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చినట్టయితే. సో ఈ రకంగా మనకు కెమెరా మోడల్స్ అనేవి కొంచెం ప్రైస్ అయితే పడుతూ ఉంటాయి. వీళ్ళు ఆ యొక్క ప్రైస్ని తగ్గించడానికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి AMOLED డిస్ప్లే వచ్చినా ఈ రకంగా సైడ్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇలా అనమాట. సో దాని ప్రకారం చూసినట్టయితే ఇది మనకు ప్రైస్ అయితే డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది.
అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో మనకు చూసినట్టయితే 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 32 మెగాపిక్సెల్తో వచ్చిన పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2 MP మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K to 30 frames per second వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ వచ్చేసి మీకు అరౌండ్ f2.0 అపర్చర్తో వస్తుంది. దీంతో కూడా మీరు అప్ టు 1080p 30 frames per second వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఒప్పో వివో ఫోన్స్కి మనం కెమెరా పరంగా పెద్దగా జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీని యొక్క కెమెరాస్ కనబడి ప్రతి ఒక్కటి మనకు హైలైట్గా ఉంటాయి. ముఖ్యంగా కెమెరా మొబైల్ కావాలన్నా సరే ఈ యొక్క మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. ఇందులో కూడా మీకు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదనమాట. దీంట్లో మీరు ఎక్కువగా కెమెరాస్ ఎక్కువగా సెల్ఫీ దిగే వాళ్ళకి కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా దీంట్లో ఏ సెన్సార్ యూజ్ చేస్తారన్న విషయం పైన ఎటువంటి క్లారిటీ అయితే లేదు. కాకపోతే నేనైతే మీకు హామీ ఇస్తున్నాను, దీంట్లో మీకు కెమెరా అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో చూసినట్టయితే సేమ్ మనకు ఇంతకు ముందు లాంచ్ అయిన ఒప్పో రీనో 5Z ఏదైతే ఉందో దానిలాగే దీంట్లో కూడా మీకు డైమెన్సిటీ 800U 5G ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. ముఖ్యంగా గేమర్స్ అన్నా సరే ఈ యొక్క మొబైల్ అయితే బాగా ఉంటుంది. మీరు పబ్జీ ఆడవచ్చు, ఫ్రీ ఫైర్ ఆడవచ్చు, ఇలాంటి గేమ్స్ ఆడినా సరే ఈ యొక్క మొబైల్ పెద్దగా చెక్ అయితే ఏమి చదరదు. కాకపోతే వీలైనంత వరకు కొంచెం నార్మల్ సెట్టింగ్స్లో ఆడడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ స్మూత్గా రన్ కావడానికి మీకు 90Hz 120Hz ఇలాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు కాబట్టి 60Hz కేవలం ఇచ్చారు కాబట్టి మీకు డెఫినెట్గా ఫ్రేమ్ డ్రాపింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే కొన్ని ఫేస్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 90Hz ఇచ్చింటే మనకు అక్కడ రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి మొబైల్ కూడా మీకు చాలా స్మూత్గా రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఒక నార్మల్ గేమర్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు పబ్జీ ఫ్రీ ఫైర్ కూడా నార్మల్ సెట్టింగ్స్లో ఆడితే ఈ యొక్క మొబైల్లో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఖచ్చితంగా Android 11తో వస్తుంది. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ColorOS 11.1తో అండ్ దీని యొక్క జీపీ చూసుకున్నట్టయితే అరౌండ్ మనకు మాలి G77 జీపీతో అయితే వస్తుందన్నమాట. అండ్ ఓవరాల్గా ఈ యొక్క ఒప్పో రీనో 6Z అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో దీంట్లో మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఒప్పో రీనో 5Zలో మీకు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారు. దీంట్లో స్టోరేజ్ పరంగా కొంచెం డబుల్ అయితే చేసి తీసుకొని రాబోతున్నారు. అంటే దీంట్లో మీకు 8GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి మీకు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అంటే దీని యొక్క ప్రీసెసర్ కంటే డబుల్గా అయితే ఉందన్నమాట. సో 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మొబైల్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే ఏమైనా కొంచెం హెవీ లోడెడ్ ఉన్న అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేసినా సరే మీకు ఎటువంటి ఎక్కువ లోడింగ్ టైం తీసుకోకుండా చాలా ఫాస్ట్గా ఓపెన్ కావడానికి ర్యామ్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ స్టార్టింగే మీకు 256GB స్టోరేజ్తో తీసుకొస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు స్టోరేజ్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఒకవేళ దీనికి డెడికేటెడ్ మేము స్లాట్ ఇచ్చినా సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే అనమాట. ఎందుకంటే మీకు స్టార్టింగ్ 256GB వరకు స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది కాబట్టి మీకు ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఆ తర్వాత ఫైనల్గా మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. మనకు రూమర్స్ ప్రకారం చూసినట్టయితే దీంట్లో మీకు సేమ్ ఇంతకుముందు ఒప్పో రీనో 5Z లాగా 4310 mAh బ్యాటరీ విత్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీకు 1.5 day బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీరు నార్మల్గా యూజ్ చేస్తే లేదు కొంచెం గేమ్స్ ఇవన్నీ ఆడతాను అనుకునే వాళ్ళకి డెఫినెట్గా 1 day బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. ఈవినింగ్ ఒక 6 to 7 PM దాకా ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది అనమాట ఛార్జింగ్ వచ్చేసి. అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు అరౌండ్ 1 hour 1.5 hour కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా దీనికి 3.5mm జాక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు సైమల్టేనియస్గా ఈ యొక్క మొబైల్ని ఛార్జ్ చేస్తూనే ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని సైమల్టేనియస్గా రెండు పనులు అయితే చేయొచ్చు. అంటే ఇక్కడ పాటలు వినొచ్చు, ఇక్కడ మొబైల్ని ఛార్జ్ కూడా చేయొచ్చు అనమాట. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కిందకి వస్తుంది. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. మనకు దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే రూమర్స్ ప్రకారం ఎటువంటి ప్రైస్ అయితే చెప్పలేదు. నాకు తెలిసి దీని యొక్క ప్రైస్ 8GB 256GBతో వచ్చేసి అండర్ 30K వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. మరి 30,000కి యొక్క మొబైల్ వర్త్ కాదా అంటే నేనైతే టు బీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే 30,000కి యొక్క మొబైల్ అయితే వర్త్ కాదు. కాకపోతే మనకి ఇండియాలోకి వచ్చేసరికి ఇంకా తెలిసిందే కదా, ఒప్పో వివో అయితే ఇంకా ప్రైస్ని దుమారం అయితే చేస్తాయి. ఆ పరంగా చూసుకున్నట్టయితే మొబైల్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. దీంట్లో మీకు కెమెరా బాగా ఉంటుంది, డిస్ప్లే బాగా ఉంటుంది అండ్ కర్వ్ డిస్ప్లే ఉంది కాబట్టి మొబైల్ కూడా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ ర్యామ్ ఉంది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మొబైల్ అయితే చాలా బాగా ఉంది. కాకపోతే ప్రైస్ పరంగా మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సింది. ఈ యొక్క మొబైల్ కేటగిరీ మాత్రం అండర్ 30K వరకు దీని యొక్క ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ దీని యొక్క లాంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని యొక్క లాంచ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నాకు తెలిసి ఇంకొక 2-3 months లోపలే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ మన ఇండియాలో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. మరి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.